చిరునవ్వుల లోకం మాది. ఇంత చక్కటి స్కూల్ని తయారు చేసి చిన్న ఐదు తరగతులు మాత్రమే జరుగుతాయి. ఇక్కడ 6వ తరగతి కూడా లేదు. కానీ 5 తరగతులకి ఇంచుమించు ఇక్కడ మనం ఉన్న ఈ సోర్సెస్ అంతా చూస్తే ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ చదువుకోవచ్చు. ఒక సోషల్ ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ చదువుకోవచ్చు. ఆ స్థాయిలో ఇక్కడ మన దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. కానీ ఒక్క విషయం, నేను ఒక 11 మండలాలు చూడాలి. ఈ రోజు నాటి చూస్తే ఇంత పని, ఇంత యాక్టివ్గా ఉన్న పని, ఇంత అందమైన పని, పిల్లల్ని ఇంత ఇన్వాల్వ్ చేయగలిగిన పని జరిగిన పాఠశాల ఇప్పటికైతే లేవు. నా పేరు శ్రీనివాస్. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఎంపీపీ ప్రాథమిక స్కూల్ పులిమేరు. నాడు నేడు కార్యక్రమం వచ్చాక మా స్కూల్ ఎంతో అందమైన స్కూల్లా మారింది. మరి మన 39 స్కూల్స్లో 29 స్కూల్స్ లోపల ఇచ్చినట్టయితే మన పులిమేరు ఈ ప్రాథమిక పాఠశాల అత్యుత్తమంగా ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రమాణాలతోటి ఈ పనులన్నీ మనం చేయించుకోవాలి. ప్రాక్టికల్గా చూసి తొందరగా నేర్చుకోగలుగుతారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు చాలా జ్ఞానం పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా మీరు మీ పార్టీగా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన గ్రామంలో, మన పులిమేరు గ్రామంలోని పిల్లలందరినీ కూడా మన ప్రాథమిక పాఠశాల చదివించుకునేటట్టు మీరందరూ చర్యలు తీసుకోవాలి. మరి ఇంకొక ప్రధాన విషయం చెప్పారు ఇందాక, మన మండలంలో మనకి 39 స్కూల్స్ మనకి రావడం జరిగింది. అయితే ఫస్ట్గా ఇంత మంచి లుక్ వచ్చిన పాఠశాల మటుకు ఇది ఒకటి. చూస్తే ఎంత ఆనందం అనిపించింది లోపలగా వచ్చేటప్పటికి ఇస్తున్నాను. మరి ఎక్కడ చూసినా సరే ప్రతి తరగతిలో ప్రతి ప్లేసు చిన్న స్థలం కూడా వేస్ట్ కాకుండా చాలా బాగా తయారు చేశారు. చాలా ఆనందంగా ఉంది. చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. మై నేమ్ ఇస్ కౌశిక్. నేను ఎంపీపీఎస్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాను. అప్పుడు ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క ఫ్యాన్ ఉండేది. ఇప్పుడు ఒక్కొక్క తరగతికి 4 ఫ్యాన్లు బాగా ఆడుకోవడానికి తయారు చేశారు. నాకు ఈ స్కూల్ నుంచి చూస్తుంటే పార్క్లా ఉంది. అందమైన చెట్లు మొక్కలతో అందంగా తయారు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో మంచిది మా టీచర్, మాకిస్తుందొక గుడ్ ఫ్యూచర్. లాఫింగ్ టాక్స్ అండ్ లవింగ్ లుక్స్ లైక్ ఏ మమ్మీ మై టీచర్. ఎంతో మంచిది మా టీచర్, మాకిస్తుందొక గుడ్ ఫ్యూచర్. Laughing talks and loving looks like a mommy my teacher. ఆటకు రమ్మని అంటుంది, ఆటలు ఆడమంటుంది. ఆటల్లోనే ఆటల్లాగా పాఠాలెన్నో చెబుతుంది. ఆటలు పాడమంటుంది, డాన్సులు చేయమంటుంది. మంకీడాంకి కథలను చెప్పి మమ్మెంతో అలరిస్తుంది. ఎంతో మంచిది
shout like a mummy my teacher. ఎంతో మంచిది మా టీచర్, మాకిస్తుందొక గుడ్ ఫ్యూచర్. లాఫింగ్ టాక్స్ అండ్ లవింగ్ లుక్స్ లైక్ ఏ మమ్మీ మై టీచర్. మా స్కూలు వంటి స్కూల్ ఏది, మా టీచరు పిల్లలో సాటేది. ఇంట్లో కంటే స్కూల్లోనే మా అందరికీ ఆనందం. ఇంట్లో కంటే స్కూల్లోనే మా అందరికీ ఆనందం. ఇంట్లో కంటే స్కూల్లోనే మా అందరికీ ఆనందం. నా పేరు గంగాబాణి అండి. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పులిమేరులో చదువుతున్నారు మా పిల్లలు. నాకు 3 పిల్లలండి. ఫస్ట్ మా అమ్మాయి 10వ తరగతి 10 చదువుతుంది, 5 వరకు ఇక్కడ చదివిందండి. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ మా పెద్దవాడు చదివాడు, మా చిన్నవాడు 5వ తరగతి అండి. అయితే ఇప్పటికి చాలా తేడా వచ్చిందండి స్కూల్లో. మేము చదువుకునేటప్పటికి తర్వాత మా పిల్లలు చదువుకునేటప్పుడు అదొకలా ఉండేది. ఇప్పుడు ఈ జగన్ ప్రభుత్వం వచ్చాక స్కూల్ చాలా బాగా తయారు చేశారు. అన్నం కూడా, భోజనం కూడా చాలా బాగా పెడుతున్నారండి పిల్లలకి. ఎండాకాలం వస్తే పిల్లలు చెమటలో పడేసి ఉక్కిరి బిక్కిరిగా ఉండేది, ఒక్కొక్క ఫ్యానే ఉండేది. ఇప్పుడు 4 ఫ్యాన్లు ఉన్నాయి. ఆడుకోవడానికి బాగుంది. ఈ గదులు కూడా టైల్స్ అది వేసారు, మొక్కలు వేసారు. ఈ స్కూలు స్పీచ్ మాకు 52 సంవత్సరాల వయసులో కూడా ఎప్పుడు కూడా అసలు తలుపులు కూడా ఉంది కాదు. ఎప్పుడు కూడా ఈ స్కూల్ చాలా దారుణంగా ఉండేది. స్కూల్ కూడా లోనకు రావడానికి కూడా ఒక బాడి కింద ఉండేది అనమాట. ఏమనుకోలే బాడి కింద ఉండేది ప్రత్యేకంగా. ఈ పక్క కూడా గోడ కూడా సరిగ్గా ఉండేది కాదు. ఎప్పుడు కూడా గోడ కూడా సరిగ్గా ఉండేది కాదు. రోడ్డు మీద వెళ్తుంటే అన్నీ కనపడి ఈ చదువు కూడా కొంచెం కుర్రలు ఏం చేస్తారు, నేను చెప్పుకుని ఆ రోడ్డు అంటే ఒకలాడుతుంటే అట్లే చూసేవారు. ఈ చదువు మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ అసలు ఉండేది కదండి. దీన్ని ఇంచుమించు జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు కార్యక్రమం పెట్టండి. దీంట్లో మాకు ఇచ్చిన గ్రాంట్ అంతా కూడా చాలా చక్కగా హెచ్ఎం గారు ద్వారాగా మన శ్రీనివాస్ గారు, అలాగే మా చైర్మన్ గారు కూడా ఆయన కూడా దగ్గరుండి చాలా దీన్ని కష్టపడి జేఈ గారి ప్రోత్సాహంతో చాలా దగ్గరుండి మొదలు కూడా అది ఇలా చేసేవారు. నేను ఏదో రోజుని కంపల్సరీ వచ్చేవాడు, మాస్టర్లు వస్తే ఎలా చేస్తున్నాడు సార్ అంటే, మీరు ఇలా మాకు సపోర్ట్ కావాలంటే నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుందో చేయండి అలాగే చెప్తే శ్రీనివాస్ గారు కూడా చక్కగా. శ్రీనివాస్ గారు ఎలా ఉండేవాడు అంటే, నేను మామూలు మాస్టర్ అనుకున్నాడు. ఒక టైంలో వస్తే ఆయన మామూలుగానే ఏదో పని చేసి మనిషిలాగే ఉండిపోయాడు. ఆయన నిజంగా పని చేసి మనిషిలాగే ఉండి ఆ పెయింట్ అది పట్టుకుని ఆయనే బ్రష్ అది పట్టుకుని ఆ బీరువా గది బ్రష్ అది ఆయన వేసిపోడండి. ఆ గోడ మీద కూడా పెయింటింగ్స్ కూడా ఆయన వేసిపోడండి. ఆయన పట్టుదల ఇక్కడ స్టేజ్ కట్టాలండి, ఇక్కడ స్టేజ్ కట్టాలా ఏంటంటే రేపు ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా